పిచ్చి పిచ్చిగా నోటికొచ్చినట్టు వాగే అహల్య లాంటి వాళ్ళు మంచి వాళ్లలా నటిస్తూ తడిగుడ్డతో గొంతులు కోసే మీలాంటి వాళ్లకన్నా ఎంతో నయం. సావిత్రి, నువ్వు నన్ను నా జీవితాన్ని ఉద్ధరిస్తున్నట్టు నటిస్తూ నన్నేం ఓదార్చనక్కర్లేదు. మీరు ఎలాంటివారో నాకు చేసిన అన్యాయం ఏంటో తెలుసుకున్నాను. మా అమ్మ నాన్నలకి నాకు పెళ్లి చేసే బాధ్యత తప్పించడానికే నాకు పెళ్లి చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. నన్ను ప్రేమించిన విశ్వతో నా పెళ్లి జరిపిస్తానని అందరితో చెప్పారు. మీరు చెప్పినంత నిజమనుకుని ఎంతో పొంగిపోయాను. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ నేను ఏ జన్మలోనూ చేసుకున్న అదృష్టం అనుకున్నాను. కానీ మీరు నన్ను విశ్వని విడదీసి మీ మేనల్లుడితో నా పెళ్లి జరిపించడం కోసం ఇంత కుట్ర పన్నారని ఊహించలేకపోయాను. విశ్వ పెళ్లికి రాకుండా నన్ను మోసం చేశాడని, నా జీవితాన్ని ఉద్ధరించడం కోసం, నా తల్లిదండ్రుల అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోకుండా ఉండడం కోసం రాజశేఖర్ గారు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను, నా కుటుంబం దిక్కులేందైపోతుందనే పరిస్థితి కల్పించి అబద్ధాలతో కుతంత్రాలతో నాకిలాంటి దొంగ పెళ్లి ఎందుకు చేశారు? నాకు అన్యాయం చేస్తే మీకొచ్చే లాభం ఏంటి? ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో నేనేం చెప్పినా నువ్వు అర్థం చేసుకుని. మీరు ఎలాంటి వారో, మీరేం చేశారో అర్థమైన తర్వాత ఇంకా అర్థం చేసుకోలేకపోవడానికి ఏముంది? నా గురించి అర్థమైంది కాబట్టి ఆవేశపడుతున్నావు, బాధపడుతున్నావు. నేనున్న పరిస్థితి గురించి తెలుసుకుంటే ఇప్పుడు నీకు నా మీదున్న కోపం జాలిగా మారుతుంది. తర్వాత అన్నీ నీకు విడమర్చి చెప్తాను. సావిత్రిని విశ్వ పెళ్లి చేసుకోకుండా చేసి సావిత్రి మెళ్ళలో రాజశేఖర్తో తాళి కట్టించింది నేనేనన్న నిజం సావిత్రికి తెలిసిపోయింది. తెలిసిపోయిందా? తెలిసిపోవడమే కాదు, నాకెందుకింత అన్యాయం చేశారని నన్ను నిలదీసింది. ఇప్పుడు నేనేం చేయాలి కేశవ్? తనకు నేను చేసిన అన్యాయం గురించి సావిత్రి రాజశేఖర్ని అడిగితే నేనేం చేయాలి? సావిత్రికి నిజం తెలిసిపోవడంతో సమస్య చాలా పెద్దదైపోయిందమ్మా. ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఇప్పుడు సలహాలు ఇవ్వటం, నీతులు చెప్పటం మనం ఏమీ చెయ్యలేము. రాజశేఖరానికి ఈ విషయాలేవీ తెలియకముందే మీరు సావిత్రి మనసు మార్చగలిగేలా మాట్లాడి శోభనానికి ఒప్పించండి. శోభనం జరిగితే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. మనం చేసింది మంచి అయినా చెడైనా సావిత్రి అర్థం చేసుకునేలా చెప్పగలిగే తెలివితేటలు, నేర్పు మీకున్నాయి. వెళ్ళి మాట్లాడండమ్మా. మీకు నిజం తెలిసి కూడా నాకెందుకు చెప్పలేదు బాబుగారు? ఏ నిజం? నాకు అన్యాయం జరిగిందన్న నిజం. విశ్వతో నా పెళ్లి ఎందుకు జరగలేదన్న నిజం. మీకు నిజం తెలిసి కూడా ఒక్కసారైనా నాకెందుకు చెప్పలేదు? అయ్యిందేదో అయిపోయింది. ఎదుటి వాళ్ళకి న్యాయం జరిగితే మనకెందుకు, అన్యాయం జరిగితే మనకెందుకు అనుకున్నారు మీరు. అందుకే కదండి మీకు నిజం తెలిసినా నాకు చెప్పలేదు. అంట్లు తోముకునే పని పిల్లకి తిండి పెట్టి జీతం ఇవ్వడమే ఎక్కువ, దాని జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకోబట్టే మీరు నాకు చెప్పలేదు.